ఖమ్మంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాలలో అర్ధరాత్రి రెక్కి నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్ నగర్లో ఇంటింటికి తిరిగి దొంగతనానికి ప్రణాళిక ముందు చేస్తున్న రెక్కీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాలు ఖమ్మం నగరవాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇటీవల నగరంలో పెరిగిన దొంగతనాల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అమ్మా న్యూస్ చూసావా? ఖమ్మంలో దొంగలు పడ్డారంట కదా. మొన్న మనం హౌస్ కొనడానికి వెళ్ళాం కదా, ఆ ఏరియాలోనే జరిగిందంటనే. బయట హౌసెస్ ఇన్వెస్ట్మెంట్ పరంగా బానే ఉంటాయి కానీ సెక్యూరిటీ పర్పస్ బాగుండవమ్మా. నిజమేనే చిన్ని. బయట ఇండివిజువల్స్ హౌసెస్ కేమో సెక్యూరిటీ లేదు, భయంగా ఉండాలి మనం. అలా అని ఎవరో ఒక సెక్యూరిటీ పర్సన్ కూడా పెట్టుకోలేం కదా. సరే అయితే మరి ఏజెంట్ ని అపార్ట్మెంట్ లో ఒక మంచి ఫ్లాట్ చూడమని చెప్పనా? జనాలతో ఉండి ఇప్పుడు ఒకేసారి లోన్లీగా ఉండాలంటే కష్టం అమ్మా. అలా ఉంటే జైల్లో ఉన్న ఫీలింగ్ వస్తుందేమో అమ్మా. ఖమ్మంలో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఉంటే చూడు కొంచెం. సరే అమ్మా, నేను చూస్తాను మరి. బాయ్. హలో మమ్మీ, ఏం చేస్తున్నా? నేను ఇప్పుడే మన ఖమ్మంలో శ్రీ బాలాజీ ఎస్టేట్స్ వాళ్ళు స్టార్ట్ చేసిన గ్రాండ్వో విల్లాస్ చూసాను. చాలా బాగుందమ్మా. మనకు కావాల్సిన అన్ని కంఫర్ట్స్ ఈ ప్రాజెక్ట్ లో ఉన్నాయమ్మా. స్మార్ట్ గేట్ ఎంట్రీ, 24/7 సెక్యూరిటీ, టెంపుల్స్, పార్క్స్, వాకింగ్ ట్రాక్స్, క్లబ్ హౌస్ అన్ని ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చేసింది. నేను ఫిక్స్ చేస్తానమ్మా. ఇంకా New Villas, where comfort meets affection. A project by Sri Balaji Estates.